నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. కమ్యూనిస్టు భావజాలం, సిపిఐ సిపిఎం భావజాలం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు కమ్యూనిస్టు భావజాలానికి దగ్గరగా ఉన్నాయా లేదా, లేకపోతే అసలు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో కూడా పడ్డారట జనాలు. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నాస్తికులం కాదు, దేవునికి వ్యతిరేకము కాదు, మేం నాస్తికులం కాదు, దేవుడనే భావనకు వ్యతిరేకం కాదు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. విశాఖ శారదాపీఠంలో స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగానే కలిశారని, ఆయనతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారని చెప్పారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామని, భవిష్యత్తులో ఇది కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, కాబట్టి టీడీపీతో కలిసి వెళ్తున్నారు. కానీ రాజకీయాలలో కమ్యూనిస్టు భావజాలంతో దేవుడి గురించి, విగ్రహారాధన గురించి, ఇంకో దాని గురించి మాట్లాడే నారాయణ ఇప్పుడు మేము నాస్తికులం కాదు, మాకు దేవుడు అనే భావనకు మేము వ్యతిరేకం కాదు అని మాట్లాడుతున్న వ్యాఖ్యలు కూడా ఏదైతే రాజకీయాల గురించి ఆయన మాట్లాడాడో అదే రాజకీయ లబ్ధి కోసం. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎలా ఉండరో కమ్యూనిస్టు భావజాలంలో కూడా శాశ్వత నిర్ణయాలు, శాశ్వత అభిప్రాయాలు అనేవి ఉండవు. వాళ్లకు అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారే తప్ప ఇదే అభిప్రాయం అనే విధంగా ఉండదు అంటూ కూడా నెటింట్లో అయితే కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కూడా వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళ ఆంతర్యం ఏంటి? శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండనప్పుడు ప్రజలను మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఎందుకు? పార్టీల రూపంలో, కార్యకర్తల రూపంలో, ఓటరు రూపంలో లబ్ధి ఎవరి కోసం? ఇందులో అనుభవిస్తోంది ఎవరు? ఎవరి లాభం కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలాంటి మాటలు ఒక సిపిఐ జాతీయ కార్యదర్శి నోటి నుంచి రావడంతో అందరూ ఆశ్చర్యమే కాదు, కొంత ఇప్పటికైనా నారాయణ తెలుసుకున్నారు అనే ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.